వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆదిత్య అయోమయంగా ఖుషి వైపు చూస్తూ, అయ్యో మమ్మ, నేను సాల్ట్ వేయలేదు, జ్యూస్ మసాలా వేశాను బాగుంటుందని, నీకోసమని స్పెషల్గా వేసి తీసుకుని వచ్చాను అని చెప్తే, సర్వెంట్ ఆదిత్య వైపు చూస్తూ, అయ్యో బాబు, మీరు సాల్ట్నే వేశారేమో, రెండు పక్క పక్కనే ఉన్నాయి, కలర్ సేమ్ ఉండడంతో చూసుకోలేదేమో మీరు అని అంటే, ఆదిత్య బిక్కమొహం పెట్టుకుని ఖుషి వైపు చూస్తాడు. కార్తీక్ నవ్వుతూ ఇద్దరికిద్దరు సరిపోయారు అని అనుకుంటే, ఖుషి గుర్రుగా చూస్తుంది ఆదిత్య వైపు. ఆదిత్య ఖుషిని చూస్తూ, అయ్యో మమ్మ, ఐఎమ్ సారీ, చూసుకోలేదు, ఇదిగో ఈ మ్యాంగో జ్యూస్ తాగు అని గ్లాస్ ఇస్తూ ఉంటే తీసుకోకుండా, నాకేం అవసరం లేదు అని అంటుంది మొహం అదోలా పెట్టి. కార్తీక్ నవ్వుతూ ఆదిత్య చేతిలో నుంచి గ్లాస్ తీసుకొని ఒక సిప్ చేసి, ఏది బాగుంది, తాగు అని ఖుషికి ఇస్తే, కార్తీక్ చెప్పడంతో ఖుషి జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటుంది. ఆదిత్య ఖుషి వైపు చూసి, అమ్మయ్య, మా అమ్మకి కోపం పోయిందిలే అని అనుకుని సైలెంట్ గా ఉంటే అందరూ జ్యూస్ తీసుకొని తాగుతారు. ఖుషి కార్తీక్ ని చూస్తూ, తర్వాత ఏం జరిగిందో చెప్పండి రావణ్ అని అడిగితే, కార్తీక్ మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. నేను అత్తకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను, ఎప్పుడూ చాలా మౌనంగా ఉండేవాడిని. తాతయ్యకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. పిన్ని వేదు పుట్టినప్పుడు చనిపోయింది. ఆ బాధతోనే బాబాయ్ కూడా తన ఎడబాటు తట్టుకోలేక చనిపోయారు, సూసైడ్ చేసుకొని. అత్తమ్మ మావయ్య నేను అక్కడికి వెళ్ళే ఒక 4 నెలల ముందు యాక్సిడెంట్లో చనిపోయారు, బిజినెస్ పార్ట్నర్స్ వల్ల. నేను ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆకాష్కి సేమ్ నా ఏజ్నే, వేదుకి 10 ఇయర్స్. వీళ్ళిద్దరి ప్రేమ కేరింగ్ వల్ల కొంచెం నార్మల్గా ఉండేవాడిని, డిప్రెషన్లోకి వెళ్లకుండా. ముందు 10th ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశాను. తాతయ్య 10th క్లాస్లో నా నేమ్ మార్పించి రాశారు, అజయ్ కృష్ణ అని, మా అమ్మ పేరు పెట్టి. తాతయ్య బిజినెస్ వర్క్తో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉండడం చూసి నేను వర్క్ చేసి చూపించి జాబ్ అడిగితే, తాతయ్య నా సెల్ఫ్ రెస్పెక్ట్ అర్థం చేసుకొని నాకు జాబ్ ఇచ్చారు. ప్రకాష్కి తెలియకుండా ఆనంది అత్తని ఎగ్జామ్స్ అయిపోయాక కలిసి అత్తకు చెప్పానైరా, శౌర్య ప్రకాష్ ఇచ్చే డబ్బులతో వాళ్ళు తినడం చదవటం నాకు ఇష్టం లేదు, వాళ్ళ కోసం నేను డబ్బులు పంపిస్తాను అని. అలా తాతయ్య దగ్గర జాబ్ చేస్తూనే ఇంటర్ కంప్లీట్ చేశాను. తాతయ్య ఇచ్చే శాలరీ మొత్తం అత్తకి పంపించేవాడిని. అలా ఇంటర్ కంప్లీట్ అవ్వగానే నాన్న నా పేరు మీద ఉంచిన ఫిక్స్డ్ డిపాజిట్ డ్రా చేసుకుని ఆర్ఐ అని నా పేరు, ఐరా పేరుతో చిన్న స్టార్టప్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ స్టడీస్ కంటిన్యూ చేస్తూనే నా టాలెంట్ గుర్తించి ప్రాజెక్ట్స్ బాగానే వచ్చాయి. అలా కష్టపడుతూ స్టడీస్ కంప్లీట్ అయిపోయేసరికి ఆర్ఐ ఇండస్ట్రీస్గా ఇండియాలో 10th పొజిషన్కి వచ్చింది. ఎప్పుడైతే సెకండ్ బ్రాంచ్ పెట్టామో అప్పుడే అజయ్ సొల్యూషన్స్ని కూడా ఆర్ఐలో విలీనం చేశాము. ఐరా, శౌర్య, వేదు, ఆకాష్, ఆదిత్య పేర్ల మీద షేర్స్ పెట్టాను అని చెప్తాడు. శౌర్య కొంచెం సీరియస్గా కార్తీక్ వైపు చూస్తూ, సంపాదిస్తుంది మొత్తం మా 5గురి పేరు మీద పెట్టేసి నువ్వు మాత్రం ఒక ఎంప్లాయీలా శాలరీ తీసుకుంటూ ఉన్నావు అని కోపంగా అంటే, రే, ఆకాష్ అంటే అజయ్ సొల్యూషన్స్ బాబాయ్ గారిది కాబట్టి నువ్వు షేర్ ఇస్తున్నావు ఓకే, కానీ మాకు కూడా షేర్స్ ఇస్తూ నువ్వు మాత్రం ఇలా వర్క్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు ఈ విషయంలో చాలాసార్లు చెప్పాను, నాకు ఏ ఆస్తులు వద్దు, నీ ప్రేమ కేరింగ్ మాత్రమే చాలు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అడిగితే, కార్తీక్ చిన్న స్మైల్ మాత్రమే ఇస్తాడు, ఏమీ మాట్లాడకుండా. శౌర్య అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ, ఇదిగో ఇలా చెప్పిన ప్రతిసారి మా మొహాన ఒక నవ్వు పడేస్తావు, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? నువ్వు ఏం చేసినా మేమేమనకుండా సైలెంట్గా ఉంటామనుకుంటున్నావా అని అడుగుతాడు పైకి లేచి కార్తీక్ మీదకి వెళ్తూ. కార్తీక్కి శౌర్యకి మధ్యలో ఖుషి వెళ్ళి అడ్డుగా నిలబడి నడుం మీద చేతులు పెట్టుకుని శౌర్య వైపు చూస్తుంది కోపంగా. నువ్వు తప్పుకోరా పక్కకి, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి, అసలు వాడింత కష్టపడుతూ మనకివ్వడం ఏంటి అసలు అని అంటుంటే, శౌర్య చెప్పిన దాంట్లో నిజం ఉండడంతో ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి పక్కకు జరుగుతుంది. శౌర్య కార్తీక్ మీదకి వెళ్తూ ఉంటే కార్తీక్ ఒక బ్రో అప్ చేసి సీరియస్ లుక్ ఇవ్వగానే శౌర్య పిల్లిలా వెనక్కి తిరిగి, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పడంతో రక్షిత శౌర్య ఫేస్ చూసి గట్టిగా నవ్వితే, శౌర్య గుర్రుగా రక్షిత వైపు చూస్తూ, నువ్వు రక్షితవి కాదే, రాక్షసివి. అరే, మొగిడిని భయపెడుతూ ఉంటే సపోర్ట్ రాకుండా నవ్వుతున్నావు, తర్వాత చెప్తాను ఈ పని అని అంటాడు. కార్తీక్ అదే సీరియస్నెస్ తో, రే, నా చెల్లినేమైనా అంటే తాట తీస్తా,
అని వార్నింగ్ టోన్లో చెప్తే రక్షిత నోటికి చేయి అడ్డు పెట్టుకుని నవ్వడంతో శౌర్య గుర్రుగా రక్షిత వైపు కార్తీక్ వైపు చూస్తూ పోండి, నేను మీ ఇద్దరితో కటీఫ్, నేను మీతో మాట్లాడను అని అలిగి గడ్డం కింద చేతులు పెట్టుకుని మూత బిగించుకుని కూర్చుంటాడు. ఖుషి పాప ఎఫెక్ట్తో కార్తీక్ నవ్వుతూ రే ఆ మూతి మార్చు, చూడలేకపోతున్నాము అని అంటే శౌర్య ముక్కు పుటాలు ఎగరేస్తూ అవమానం, ఘోర అవమానం అని అంటుంటే అవమానం లేదు, ఆవకాయ లేదు అని అన్న కార్తీక్ శౌర్య మళ్ళీ ఏదో అనేలోపు ఖుషి శౌర్య సామర్థ్య దోషంతో సీరియస్ గా శౌర్య సైలెంట్ గా ఉండు, రావణ్ణి చెప్పనివ్వు అని కసిరితే శౌర్య ఖుషి వైపు ఒకసారి చూసి అలిగి కూర్చుంటాడు. కార్తీక్ శౌర్యని చూస్తూ మనసులో "హుఫ్, ఈ అన్న చెల్లెళ్ళు మరీ ఓవర్లోడెడ్ క్యూట్నెస్ తో అందరినీ వీళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు అని అనుకుని అందరి వైపు చూస్తూ మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. మీ 5 పేర్ల మీద షేర్స్ పెట్టగానే బాగా కలిసొచ్చింది. వెంటనే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. 1 year లోనే ఇండియాలో 10 బ్రాంచెస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బ్రాంచెస్ ఉన్నాయి. వరల్డ్ లోనే టాప్ 5 బిజినెస్ మెన్ లో ఒకడినయ్యాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి శౌర్య, ఐరా, ఆనంద్ ఎత్తల ప్రతి చిన్న ఖర్చుకి కూడా అమౌంట్ నేనే పంపిస్తూ వచ్చాను. ఆ ప్రకాష్ అక్రమంగా సంపాదించే దాంతో వీళ్ళు తినడం చదువుకోవడం నాకు ఇష్టం లేక ముగ్గురిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. కానీ ఒక రోజు అంటూ చేతి పిడికిలి బిగించి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఐరా ఇంటర్లో ఉన్నప్పుడు వాడు తనని కొట్టాడు అని చెప్తూ ఉంటే ఖుషి గుర్తు చేసుకుంటూ అవును, ఒక రోజు నేను ఇంట్లో చెప్పకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నా కోసం కార్ వచ్చేలోపే ఫ్రెండ్స్తో కలిసి పక్కనే ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళాను. ఆ రోజు కొట్టాడు నన్ను అని అంటుంది. అప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటూ చిన్నగా భయంతో షివర్ అవుతూ కార్తీక్ ఖుషిని దగ్గరికి తీసుకుని వెన్ను నిమురుతూ ఆ రోజు నా కోపం అదుపు కాలేదు. శౌర్యతో మాట్లాడి ఆ రోజు వాడికి పనిష్మెంట్ ఇచ్చాను. కానీ నేనొకటి చెప్తే ఈ శౌర్యగాడు నేను చెప్పింది వినకుండా వాడికి మోషన్స్ టాబ్లెట్ ఇచ్చాడు. ఒక 7 ఆల్మోస్ట్ పోయే స్టేజ్లోకి వెళ్ళాడు. కానీ వాడి అదృష్టం బాగుండి నా చేతిలో చావడానికి బ్రతికిపోయాడు అని చెప్తాడు పిడికిలి బిగించి. ఖుషి నవ్వుతూ అంటే ఆ రోజు నీ వల్లే అలా అయ్యాడా అని అడుగుతుంది. ఆ రోజు ప్రకాష్ ఉరుకులు పరుగులు పెడుతూ వాష్రూమ్లోకి వెళ్ళడం గుర్తు చేసుకుంటూ కార్తీక్ చిన్న స్మైల్తో ఖుషి వైపు చూసి మళ్ళీ అందరినీ చూస్తూ తర్వాత అంతా నార్మల్గానే ఉండేది. వీక్లీ 4 days శౌర్య నాతోనే ఉంటూ వచ్చాడు. ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ అంటూ ఐరా కోసం ఇంట్లోనే ఉండరా అంటే అలిగి ఆ రోజు తినకుండా నన్ను విసిగిస్తూ ఉండేవాడు. ఇడియట్ అని చెప్తూ ఉంటే శౌర్య గుర్రుగా చూస్తాడు కార్తీక్ వైపు. ఖుషి శౌర్యని కోపంగా చూస్తూ నా మొగడితో ఇప్పటికీ చాలా టైం స్పెండ్ చేసావు నువ్వు. పెళ్లి తర్వాత రక్షని తీసుకొని నువ్వు 1 year వేరే ఉండాలి అని అంటే శౌర్య వెంటనే రియాక్ట్ అవుతూ కుదరదు, నేను రావణ్తో మాట్లాడకుండా చూడకుండా వాడి దగ్గర అల్లరి చేయకుండా 4 రోజులు కూడా ఉండలేను అని అంటాడు. ఖుషి ఏదో అనబోతూ ఉంటే కార్తీక్ ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకుని కొంచెం ఖుషి వైపు బెండయ్యి చిన్నగా ఓయ్, వాడిక్కడ లేకపోతే రేపు మన బుజ్జిగాలికి డైపర్లు ఎవరు మారుస్తారు? మామగా వాడే మన బుజ్జిగాలికి చెడ్డీలు మార్చాలి కదా అని అంటాడు ఖుషికి మాత్రమే వినిపించేలా. ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి బుగ్గ మీద వేలు పెట్టుకుని ట్యాప్ చేసుకుంటూ 2 నిమిషాలు బాగా ఆలోచించి అయితే సరే అని గ్రీన్ ఫ్లాగ్ ఊపేసి వాళ్ళన్నీ బయటపెట్టి శౌర్య వైపు చూసి నవ్వుతూ సర్లే, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని అంటుంది. శౌర్య కళ్ళు చిన్నవి చేసి డౌట్గా కార్తీక్ ఖుషి వైపు చూస్తే కార్తీక్ అందరి వైపు చూస్తూ ఆస్ట్రేలియాలో ఉన్న బ్రాంచ్లో ఏదో చిన్న లీగల్ ఇష్యూ అయితే వెళ్ళాను. అదే టైంలో శౌర్య ట్రైనింగ్లో భాగంగా ఒక కేసు సాల్వ్ చేయడానికి వేరే ప్లేస్కి వెళ్ళాడు. నాకు అక్కడ ఇష్యూ సాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పట్టడంతో శౌర్య ఉంటే ఒప్పుకోడని వాడు లేని టైం చూసి ఫాస్ట్గా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. కరణ్ విషయం చెప్పే వరకు మాకు తెలియలేదు. అప్పటికప్పుడు మిగిలిన చిన్న చిన్న పనులు వదిలేసి వచ్చాను కరెక్ట్గా పెళ్లి టైంకి. ఇంకా తర్వాత అంతా తెలిసిందే కదా అని అంటే ఖుషి కార్తీక్ వైపు చూసి ఆలోచిస్తూ సడన్గా ఏదో గుర్తు రావడంతో ఒకరోజు నేను శౌర్యతో కలిసి బుక్ స్టాల్కి వచ్చినప్పుడు నన్ను పక్కకు లాగి హక్ చేసుకుంది మీరే కదా అని సీరియస్గా అడిగితే కార్తీక్ నవ్వుతూ పర్లేదే, నా బ్రెయిన్లెస్ బ్యూటీకి బ్రెయిన్లో గుజ్జు బాగానే పెరిగినట్టుంది, కరెక్ట్గానే కనిపెట్టింది అని అంటాడు.
ఖుషి కార్తీక్ భుజం మీద కొడుతూ, ఆ రోజు నేనెంత భయపడ్డానో తెలుసా నీకు? శౌర్యకి చెప్తే ఎవరో అనుకుని నిన్ను హగ్ చేసుకుని ఉంటారులే వదిలే అన్నాడు. ఇంకోసారి ఇలా జరిగితే అప్పుడు చూద్దాలే అన్నాడు. కానీ నాకు చాలా భయం వేసింది తెలుసా అని చెప్తూనే ఇంకోసారి విషయం కూడా గుర్తు రావడంతో కోపంగా చూస్తుంది కార్తీక్ శౌర్య వైపు. ఇద్దరికి అర్థమవుతుంది ఖుషికి ఏం గుర్తుకొచ్చిందో. ఒకరి వైపు ఒకరు చూసుకొని సైగ చేసుకుంటారు దొరికిపోయామన్నట్టు. శౌర్య ఒకరోజు నన్ను నైట్ టైం డాడీకి తెలియకుండా ఐస్ క్రీమ్ కోసం బయటకు తీసుకుని వచ్చినప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటూ ఉంటే కరెంటు పోయింది. అప్పుడు నా బుగ్గ మీద కిస్సి ఇచ్చి నా ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళిపోయింది కూడా నువ్వే కదా అని అడుగుతుంది కార్తీక్ వైపు గుర్రుగా చూస్తూ. కార్తీక్ అవును అన్నట్టు తలూపడంతో ఖుషి పాప కోపంగా కార్తీక్ ని కొడుతూ, ఆ రోజు ఎంత భయం వేసిందో తెలుసా? అంతకు ముందే దెయ్యం మూవీ ఒకటి చూశాను. దెయ్యం వచ్చి నా ఐస్ క్రీమ్ తీసుకుందని చాలా భయపడ్డాను. అప్పుడు కూడా నేను శౌర్యకి చెప్తే, ఇక్కడ ఎవ్వరూ లేర్రా, నువ్వే ఐస్ క్రీమ్ తినేసుంటావు, లేదంటే ఎవరో వచ్చినట్టు భ్రమపడి ఉంటావు అని అన్నాడు అని శౌర్య వైపు గుర్రుగా చూస్తూ చెప్తూ ఉంటే కార్తీక్ ఖుషి చేతులు పట్టుకుని ఆపుతూ, ఓయ్ ఇప్పుడు నీకెందుకు? అక్కడుంది నేనే అని డౌట్ వచ్చింది అని అడుగుతాడు. ఖుషి కార్తీక్ చేతులు విడిపించుకుని, సీక్రెట్ రూమ్ లో మీరు నన్ను బుక్ స్టాల్ లో హక్ చేసుకున్న డ్రాయింగ్, అలాగే నా బుగ్గ మీద ముద్దు పెట్టి ఐస్ క్రీమ్ తీసుకున్న డ్రాయింగ్ చూశాను నేను అని అంటుంది. కార్తీక్ నవ్వుతూ, ఆ డ్రాయింగ్ బయట నేనే వేయించాను, స్వీట్ మెమరీగా ఉంటుందని. కానీ అవి చాలా చిన్నగా ఉన్నా కూడా బాగానే కనిపించాయే నీకు అని అంటే ఖుషి మూతి ముడిచి కార్తీక్ వైపు చూస్తూ, నన్ను భయపెట్టాలనే కదా కావాలని ఇలా చేశావు అని అడిగితే కార్తీక్ చిన్న స్మైల్తో, అస్సలు కాదు, నిన్ను మిస్ అయ్యేవాణ్ణి, అందుకే ఏదో ఒక విధంగా నిన్ను బయటకు రప్పించేవాణ్ణి నిన్ను చూసుకోవడం కోసం. కానీ ఆ రోజు బుక్ స్టాల్కి వచ్చినప్పుడు వైట్ ఫ్రాక్లో దేవకన్యలా అనిపించావు, అందుకే హక్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ తింటూ ఉన్నప్పుడు చిన్న పిల్లల ముద్దొచ్చావు, అందుకే ముద్దు పెట్టాను. నిజానికి అవి రెండే కాదు, నాకు ఇలాంటి మెమరీస్ నీకు తెలియనివి చాలా ఉన్నాయి. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి నిన్ను చూడటం కోసం వచ్చేవాణ్ణి. ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే ముందొచ్చి నిన్ను చూసి వెళ్ళేవాణ్ణి, లేదంటే నువ్వు ఇంటికి వెళ్ళే టైంకి వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చి చూసుకునేవాణ్ణి. అందరూ దూరమైన తర్వాత మళ్ళీ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చే వరకు కూడా ఆ సీక్రెట్ రూమే నా ప్రపంచం. నీతో ఉన్న అతి కొన్ని మూమెంట్స్ వల్లే ఇంకా బ్రతికున్నాను. నీ ప్రేమ పొందాలి, నీతో కలిసి జీవితం పంచుకోవాలని ఎమోషనల్గా చెప్తూ ఖుషిని హగ్ చేసుకుని కళ్ళల్లో చేరిన కన్నీళ్లను కంటి గడప దాటకుండా కళ్ళు మూసేస్తూ ఉంటే అక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది కార్తీక్ ఖుషి కోసం ఎంతలా ఎదురు చూశాడో. ఖుషి కార్తీక్ ని తిరిగి హక్ చేసుకుని మౌనంగా ఉండిపోతుంది. అప్పటి వరకు దుఃఖాన్ని దిగమింగుకుని పైకెప్పుడు గంభీరంగా ఉండే కార్తీక్ ఆ దుఃఖాన్ని ఇంకా మోయలేను అంటూ బర్స్ట్ అవుతాడు. చిన్న పిల్లల్లా ఏడుస్తూ, ఎందుకే అందరూ నన్ను ఒంటరివాణ్ణి చేశారు, నేను ఏ పాపం చేశానని అందరూ నన్ను వెలివేశారు ఒంటరిగా ఉండమని. నా వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోవటం నా కళ్ళతో చూసేలా చేశాడు ఆ దేవుడు. నిద్రలో ఎన్నోసార్లు అది గుర్తుకొచ్చి ఉలిక్కి పడి లేచేవాణ్ణి అని కార్తీక్ చెప్తూ ఉంటే ఖుషికి కూడా కన్నీళ్లాగవు. తను కూడా ఏడుస్తూ మౌనంగా కార్తీక్ చెప్పేది వింటూ ఉంటుంది. ధైర్యం చెప్పడానికి పక్కన ఎవ్వరూ లేక చాలాసార్లు చచ్చిపోవాలి అనుకున్నాను అని అనగానే ఖుషి తన బలం మొత్తం చేతుల్లోకి తెచ్చుకుంటూ కార్తీక్ ని విసురుగా దూరం జరిపి లాగి ఒక్కటి కొడితే కార్తీక్ మౌనంగా బేలగా ఖుషి వైపు చూస్తాడు. కార్తీక్ ని ఇప్పటి వరకు అంత బేలగా ఎవ్వరు చూడకపోవడంతో కార్తీక్ ని అలా చూస్తున్న అందరికీ బాధతో కన్నీళ్లాగవు. ఖుషి కోపంగా కార్తీక్ వైపు చూస్తూ, నువ్వు లేకపోతే నేనేమైపోవాలి? మీకు కూడా నాలా తిక్క పట్టిందా? తిక్క తిక్కగా అంతా మాట్లాడుతున్నారు, ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకోను అని వేలు చూపిస్తూ చెప్తే కార్తీక్ ఖుషిని మళ్ళీ హక్ చేసుకుని, మీరు నాకున్నారని, మీకోసమే నేను ఇంకా బ్రతుకున్నాను. కానీ నేను నీకు నచ్చలేదు, నేను వద్దు అన్న ప్రతిసారి అక్కడికక్కడే నా ఊపిరి ఆగిపోతే బాగుండు అని అనిపించింది. నువ్వు నన్ను అర్థం చేసుకుని నన్ను ఇష్టపడుతున్నావని చెప్పినప్పుడు మాత్రం ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేసింది. ఇంకా జీవితంలో ఏది అవసరం లేదు అనిపించింది. ఎన్ని రోజులు నేను అనుభవించిన నరకాన్ని నీ ప్రేమ కూకటి వేళతో సహా తీసేసినట్టు అనిపించింది. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ అని ఏడుస్తూనే చిన్న నవ్వుతో ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి చెప్తే
ఖుషీకి మాటలు రానట్టు మౌనంగా ఉండిపోతుంది. ఎప్పటిలానే కార్తీక్ తన గురించి చెప్పిన వాటిలో నేను నీకు నచ్చలేదు, నేను నీకు వద్దు అన్న ప్రతిసారి అక్కడికక్కడే నా ఊపిరి ఆగిపోతే బావుండు అని అన్నది మాత్రమే బుర్రకెక్కించుకుని కార్తీక్‌ని దూరం జరిపి ఏడుస్తూ సారీ రావణ్ అని ఫాస్ట్‌గా పైకి లేచి రూమ్‌లోకి పరుగున వెళ్ళిపోతే ఖుషి ఎందుకలా వెళ్ళిందో అక్కడ ఉన్న కార్తీక్, సౌరికి తప్ప ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ అయోమయంగా వెళ్తున్న ఖుషి వైపు చూస్తూ ఉంటే శౌర్య తల పట్టుకొని హుఫ్, ఖుషి సరిగ్గా అర్థం చేసుకోలేదు, రావని చెప్పింది అని అనుకుంటూ కార్తీక్ వైపు చూస్తాడు. కార్తీక్ ఇంకా కన్నీళ్లు పెడుతూనే వెళ్తున్న ఖుషి వైపు చూస్తూ ఉండడంతో కిచెన్లోకి వెళ్ళి కొన్ని వాటర్ తీసుకొని వచ్చి తాగించి కార్తీక్ కళ్ళు తుడిస్తే కార్తీక్ శౌర్యని హక్ చేసుకుని మౌనంగా ఉండిపోతాడు. మరి మన ఖుషి పాప మళ్ళీ తన ఇంటెలిజెంట్ బ్రెయిన్‌తో ఏం ఆలోచిస్తుంది? ఇది వరకులాగే ఏదైనా పిచ్చి పని చేస్తుందా? లేక కార్తీక్ ఇన్నేళ్ల నిరీక్షణ తన ప్రేమ లోతు అర్థం చేసుకుని కార్తీక్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందా? వీళ్ళిద్దరూ సంపూర్ణంగా భార్యాభర్తలుగా మారేదెప్పుడో? ఖుషి బుజ్జిగళ్ళ కోరిక తీరేదెప్పుడో? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.